గంజా ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇదిగో నువ్వు గంజాయి నువ్వు చూసినావా నేను తాగుడు? మమ్మీ మాట చూడు ఎట్లా అంటున్నావు. మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకో అంటావు. చెప్పింది విను. పెట్టినావు సంతకం? ఏంటి వీళ్ళేం కాదు అసలు ఈరోజు ఇప్పుడు అడిగింది ఫోన్ చేసి, అందుకే వచ్చినారంట సంతకం కోసం. ఏమో మరి నిన్ను ఇదిగో నువ్వు ఆగు, నువ్వు నీతులు చెప్పక నాకు అని చెప్పినా. లేదు కావాలనే చేశాడు. నీ కూతురు మాట్లాడుతుంది చూడని, నీ వాయిస్ అన్ని మాటలు కూడా ఇంటిచ్చాడు కూడా. షరీఫ్ కి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మన ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తాను. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడే నేను చెప్తా పక్కన. హలో సంగమేశు, ఏం నల్లతుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. అర్థమైందా? ఇప్పుడు షాప్ బంద్ చేసుకుని కొత్త డబ్బులు పాత డబ్బులు కానించి 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని ఇప్పుడు చూడు లక్షలు లక్షలు ఇచ్చుడే. హలో, ఏమైంది? కేసు ఫైల్ అవుతుంది. నువ్వు ఎక్కడున్నావు? స్టేషన్ లో. ఫోన్ చేస్తే ఎత్తావు మరి? ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే ఎత్తావు. ఏమైందా ఏందా అని నిన్న చేసిన ఇవాళ చేయించు మరి. అదే చెప్తున్నా నేను. మీ డార్లింగ్ ఉంది ఇక్కడనే. ఎవరు? నేను వద్దులే గాని అలాంటివి పెట్టకు గాని. ఎవరెవరు? సాయి వాళ్ళ నాన్ననా? సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న. సాయి అయితే 2 months బయటికి రాకుండా చేస్తామన్నారు. నాన్ అవైలబుల్. 2-3 సెక్షన్స్ పడుతున్నాయి. అటెంప్ట్ మర్డర్, రేప్ అని చెప్పారు. వీళ్ళ మీద బానే మంది ఉన్నారు. అంటే వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న వాళ్ళంట, డబ్బులు ఉన్నాయంట బాగా. మీ పేరెంట్స్ అందరు కలిసే చేశారు. ఏంటమ్మా అని కూడా అనకుండా ఎవరిదివో నువ్వు అన్నట్టు మాట్లాడారు. అసలు పేరెంట్స్ కూడా పడాలి. నేను చెప్పిన నువ్వు నాకు ఫోన్ చేస్తే ఎందుకు కేసు పెట్టిందంటే, నాకు ఆల్రెడీ ఫోన్ చేసి అన్విక ఒకసారి ఫోన్ చేసి ఫోన్లు ఇవ్వమని అడిగింది అమ్మాయి. నేను సాయికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మరి అట్లాంటప్పుడు కేసు పెట్టకపోతే ఏం చేస్తారు అబ్బా అని అన్నా. నేను 2 నెంబర్లు చేసిన, 2 నెంబర్లు ఎత్తలేదు. ఒక నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాడు పోయి వాడే చదవకుండా అంత అవసరమే ఉన్నది మాకు. వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. మంచిదే కదా. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమను